ఇక ఎల్లుండి జరగబోయే టీడీపీ అధినేత స్వేరింగ్ సెరమనీకి సంబంధించి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అటు అమరావతి ప్రాంతంలో జంగల్ క్లియరెన్స్ చేస్తున్నారు. సో భారీ ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోదీతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా వస్తారు. సో చకచక ఏర్పాట్లు అన్ని జరగడం, మరొక పక్కన అధికారులకి సంబంధించిన నిర్ణయాలు కూడా వేగంగా తీసుకోవడంతో కొంత ప్రమాణ స్వీకారం చేసే టైంకే కొంత ఒక గాడిన పెట్టాలనే పరిస్థితి కనిపిస్తున్న సిచ్యువేషన్. సో ఏర్పాట్లు అలాగే స్వేరింగ్ సెరమనీకి సంబంధించిన హైలైట్స్ ఎలా ఉండబోతున్నాయి అన్ని కూడా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం 12న కొలువు తీరబోతోంది. దీనికి సంబంధించి వేగంగా పనులు ఒక వైపు సాగుతున్నాయి. ఇంకొక వైపు ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆ ప్రాంతం మొత్తం పనులు ఆపేయడమే కాకుండా ప్రస్తుతం అదంతా కూడా ఒక అడవిలాగా ఎక్కడ పనులు అక్కడే వదిలేసినటువంటి పరిస్థితి, పిచ్చి మొక్కలు పెరిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అక్కడ కూడా చకచక ఒకవైపు ఏదైతే ప్రస్తుతం చేపట్టాల్సినటువంటి అన్ని పనులపైన కూడా దృష్టి పెట్టారు. సో దాంతో ఒకవైపు అమరావతి ప్రాంతంలో పనులు సాగుతున్నాయి, ఇంకొక వైపు ప్రమాణ స్వీకారోత్సవానికి ఇంకొక వైపు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇంకోవైపు పాలనకు సంబంధించినటువంటి విషయంలో కూడా గాడిని పెట్టేందుకు, గాడి తప్పినటువంటి అంశాలను చక్కబెట్టేందుకు కూడా ఇంకొక వైపు ముమ్మర ఏర్పాట్లు కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే కొంతమంది అధికారులకు స్థానచలనం, మరి కొంతమంది ఏదైతే కొన్ని శాఖల పనితీరు పైన ఇటు సిఐడి నిఘా కూడా ప్రారంభించి మొత్తం కూడా అక్కడ ఇప్పటికే కొన్ని కార్యాలయాలను కూడా సీజ్ చేయడమే కాకుండా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకోవైపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇటు తెలంగాణ కావచ్చు, కర్ణాటక, తమిళనాడులో ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం ఒకవైపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు సాగుతున్నాయి, ఇంకోవైపు అమరావతి కేంద్రంగా ఇటు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, పాలనకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఎలా ఉండబోతోందో కూడా మనం చూద్దాం. అంతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రమాణ స్వీకార